వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారి పక్కన టిఫిన్ దుకాణంపై దూసుకు వెళ్లిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఘటనలో గాయపడిన వారిని అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన గౌస్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా ఓ ముస్లిం కుటుంబానికి చెందిన యువకుడు మృతి చెందడం జరిగిందని వెల్లడించారు. గాయపడిన మిగతా 9 మందికి ఎన్టీఆర్ హాస్పిటల్తో పాటు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని అన్నారు. జరిగిన ప్రమాద ఘటనపై అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం అవంతి శ్రీనివాసరావుతో మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం కోసం అన్ని విధాలా సహకరిస్తానని అవంతి శ్రీనివాస్ తెలపడం జరిగిందన్నారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయం ప్రాంతంలో దురదృష్టవశాత్తు బయ్యవరం పంచాయతీ పరిధిలో బస్సు వచ్చేసి అక్కడ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నటువంటి ఒక 7-8 పైన యాక్సిడెంటల్గా బ్రేక్ ఫెయిల్యూర్ అయి వెళ్ళడం వల్ల ఈ విధమైన జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకరు క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళకి కూడా ఎన్టీఆర్ హాస్పిటల్లోని అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారికి అందరికి కూడా వాళ్ళకి స్పెషల్గా చెప్పి కేర్ తీసుకోమని వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి అవంతి శ్రీనివాసరావు గారికి కూడా చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎవరికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అవసరమైనా కానీ ఆలోచించకుండా అవసరమైతే వైజాగ్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయమని చెప్పారు ఆయన కూడా. అదేవిధంగా మేము దీన్ని ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన సహకారం కావాలన్నా డాక్టర్ గారికి హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేస్తాం. ఆ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబాలకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఒక 12 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మిగతా వాళ్ళకి ఒకళ్ళు క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పరిస్థితి అంత విషమంగా లేదు కానీ వాటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సీఎం గారి దృష్టికి ఆ వైపు నుంచి తీసుకెళ్ళి ఆ కుటుంబాలకి తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా సార్ ఈ బస్సులకి ఏ విధమైన ఈ చెకప్లు ఏ జరుగుతాయో వాటిని ఇప్పుడు ఇయర్లీ ఒకసారి జరుగుతుంది అనుకుంటా వాటికి రెగ్యులర్ చెకప్ ఒక 6 మంత్స్